అగ్రికల్చర్ సీజన్ కాబట్టి కోతలు మొదలైనాయి. అలాగే కూరగాయలు కానీ పెరిషబుల్ ఇవి వస్తాయి, ఫ్రూట్స్ కానీ. అవి మన స్కీమ్ ఆఫ్ ఈ ప్లాన్లో లేవు. సమృద్ధిగా పంటలు పండినాయి. వాటిని దేశం మొత్తంగా వెళ్ళే మన ఫ్రూట్ బౌల్ సౌత్లోనే టాప్లో ఉన్న మన స్టేట్ నుంచి వచ్చిన ఫ్రూట్స్ దేశం అన్నీ వెళ్ళేవి. మార్కెట్లన్నీ క్లోజ్ అయిన పరిస్థితిలో వేరే స్టేట్స్కో ఢిల్లీ లాంగ్ దూరం ఉండే మార్కెట్లను మనం క్రియేట్ చేయలేకపోయినా ఎక్కడ ఓపెన్ అయినా ఆ టైంలో మనం వెళ్ళేది ఎట్లా? ఈలోగా విత్ ఇన్ ది స్టేట్ కన్జంప్షన్ ఆల్రెడీ తగ్గింది, మార్కెట్ లేనందువల్ల. వాటిని పెంచడం ఎట్లా, అక్కడ జనం భూమి కూడా చేయడం ఎట్లా, ఇట్లా ఇవన్నీ పెట్టుకొని ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ పెట్టుకొని వాటి ప్రకారం పోతూ వస్తున్నాం. 50 తర్వాత జరుగుతున్నవన్నీ దాని కంటిన్యూయేషనే మేము చేస్తూ వచ్చినవి. దీనికి చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఆయనకు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్న పని ఏంటి? హైదరాబాద్లో కూర్చొని తనను ఎక్కడ జనం విస్మరిస్తారో, జనం ఎక్కడ పట్టించుకోరు అనే ఉద్దేశంతో రోజు ఆ జూమ్ అనేదో టెక్నాలజీని వాడుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ లేక పార్టీ వీడియో కాన్ఫరెన్స్ అనే ఆ పేరు మీదనో రోజు ఒక లేటర్ అనే పేరుతోనో ఇస్తున్నారు. తప్పులేదు, ప్రతిపక్ష నాయకుడు నిజంగానే ఆయన అన్నట్టు ఆయన అనుభవం అంతా రంగరించి ఇదిగో ఇక్కడ ఏదో చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మీరు ఇది చేస్తే బాగుంటుంది అనడం తప్పలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నారంటే, సాధారణంగా ఎవరైనా ఏ ప్రభుత్వమైనా, ఆయన ప్రభుత్వం అయితే చేయదులే, అది చేసిన సందర్భాలు లేవు ఇంతకుముందు ఎప్పుడు క్రైసిస్ వచ్చినా. ఏ ప్రభుత్వమైనా కొంచెం ఆలోచించగలిగిన ప్రభుత్వం మీద ప్రజలకు అవసరమైన అందించాలనే స్పృహ ఉన్న ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత చేస్తుండగా సలహాలు ఇస్తున్నాం. లేదా ఆ రోజు ఏదైనా కనపడితే అంకె ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ రోజు ఏదో అంకె ఎక్కువ వచ్చిందంటే మీ కంట్రోల్ తప్పింది అనడం, అంకె తక్కువ ఇచ్చింది అనుకోండి మీరు దాన్ని ఏదో దాచిపెడుతున్నారని మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం. ఈ స్టేట్లో ఫస్ట్ నుంచి చేసింటే బహుశా ఆయన ఉంటే అట్లే చేసేవారు. మీరు గమనిస్తే ఏ రోజు కూడా 40-50 వచ్చినప్పుడు గవర్నమెంట్ అక్కడ వేలు పెట్టలేదు, లేదా 20 వచ్చినప్పుడు దాన్ని పెంచి ఇంకోటి చేయాలని చూడలేదు. ఎందుకంటే ఇది రికార్డులకు సంబంధించింది కాదు, ఇంకోటి కాదు, ఫిగర్స్కి సంబంధించింది. లేదా గొప్పగా క్లెయిమ్ చేసుకునేది కాదు, తక్కువగా ఇది చేసేది కాదు. ఇది కొత్తగా వచ్చింది సిస్టమ్స్. మీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్నలా ఒక 10 నెలల క్రితం వరకు పాలించేంత వరకు వైరాలజీకి సంబంధించిన ల్యాబొరేటరీలు లేవు. ఈ క్రైసిస్ వచ్చాకనే మేము మొదలు పెట్టినవే ఇప్పుడు 12 ల్యాబ్స్కి అవి చేరిపోయాయి, ఇంకా పెంచుతున్నాం. ఇవన్నీ కొత్తగా తయారవుతున్నవి. ఒక ఎక్విప్మెంట్ వచ్చేసరికి దాన్ని దాటి ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి వచ్చేసరికి అంతా ఎవాల్వ్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో లేటెస్ట్ కానీ అప్డేటెడ్ కానీ నెక్స్ట్ పనికి వచ్చేది కానీ తీసుకురావడం ఒకటి, అలాగే దీనికి సంబంధించి కింది వరకు వెళ్ళిన తర్వాత దానికి ట్రైనింగ్ ఇవ్వడం ఒకటి, ఇది ఎవరి మీద చేయాలి, దీని నుంచి వచ్చే ఫలితాల వల్ల ఉపయోగం ఏదో తెలుసుకోవడం ఒకటి. ఇవి రకరకాల స్టేజీల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పరికరం వచ్చిన తర్వాత కిందికి పోయింది, అక్కడికి వచ్చి ఇంప్లిమెంటేషన్ వరకు పెట్టే టైం ఉంటుంది కొంత. నువ్వు అది పట్టించుకోవు, ఎక్కడో చేసిన దాన్ని ఏదో చూసి ఇక్కడెందుకు చేయలేదంటావు. అసలు అవి ఎన్ని ఉన్నాయో తెలియదు, అవి ఎన్ని తీసుకురావచ్చు, ఏం చేయొచ్చు, చేసినందులో వచ్చే ఫలితం తెలియదు నీకు. ఈరోజు ఆశ్చర్యం వేసేది ట్రూనాట్ గురించి ఎందుకు చేయాలి అని ఆల్రెడీ మొదలు పెట్టారు. ట్రూనాట్ మెషిన్లు అనేవి మేము తెచ్చినవే, నేననేది ఆయన తెచ్చింది టీవీకి అప్పుడు వచ్చినవి ఆ గవర్నమెంట్లో. ఒకటి వాడింది లేదు, అన్నీ పక్కన ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రైసిస్ వచ్చాక దానికి అవసరమైన కిట్లు తయారవుతున్నాయి, ఏఎంటీజేడ్లో తయారు చేసి వాటిని తీసుకొచ్చేసి వాడితేనే వాటికి ఉపయోగం. అది కూడా మొదలుపెట్టి చేస్తున్నారు. ఆ చేస్తున్నారో లేదో కూడా తెలుసుకునే ఆ ఓపిక కానీ అది లేదా. సో అవి వాడండి, ఇవి చేయండి, ఏవి చేస్తున్నావు అదే చెప్పడం. మేము చేస్తున్నామంటే ఓహో మేము చెప్పిన తర్వాత చేస్తున్నాను, మా చంద్రబాబు చెప్పిన తర్వాతే వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు రాయడం. ఈ క్రెడిట్ తీసుకున్నా మాకు అభ్యంతరంలా, కానీ అది ఏమి జరగనివి, తప్పులు జరగనివి జరిగినట్టు చూపడం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, పని సాఫీగా జరిగేదాని సహాయ కార్యక్రమాలకు కానీ లేదంటే దీని కట్టడికి కానీ జరుగుతున్న కార్యక్రమాలకు అడ్డం పడడం, విషప్రచారం చేయడం, ఇది మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ ధోరణి అయితే మానట్లేదు. అది ఏమి పైత్యమో అదే ఆనందం అర్థం కావట్లే. కానీ
అసలు కరోనా రావడానికి కూడా మేమే కారణం అని చెప్పి క్రెడిట్ తీసుకోవాలనే తపన కూడా కనపడుతుందో నాకు తెలియదు. ఎందుకంటే ఎంత కాంట్రడిక్టరీ వైరుధ్యంతో కూడా ఇవి చేస్తున్నారు వీళ్ళు. ఓ పక్కేమో జనం మాట వినట్లేదు అంటారు, ఇంకో పక్కేమో కర్ఫ్యూ లాంటి దీంతో ప్రజలు ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అంటారు. ఓ పక్కేమో ముఖ్యమంత్రి ఈరోజే మాట్లాడాం, ముఖ్యమంత్రి యంగ్ ముఖ్యమంత్రి కదా, ఆయన ఎందుకు జనం లేకపోకూడదు అని ఒకడంటారు. ఇంకోరేమో మీ ఎమ్మెల్యేలు అందరూ జనం లేకపోతారు, దానివల్లనే సగం ఇది అవుతుంది ఇంకోడు అంటాడు. వాళ్ళే అనాయకులే. ముఖ్యమంత్రి పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ఆయన పోయినట్ట. ఈ మధ్యన ఐఏఎస్ వాళ్ళు, ఇంతకుముందు ఐఏఎస్ వాళ్ళు అన్నారు, తుఫాను కానీ వరద కానీ వస్తే ఈయన పోయి అక్కడ పోయి అందరి కాళ్ళకు అడ్డం పడి ఆయన తిరుగుతుంటే ఆయన వెనకంబడి తిరగలేక, కలెక్టర్లు అటువైపు ప్రజలకు చేయాల్సిన సహాయ కార్యక్రమాలు చేయలేక ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అనేది గుర్తు చేసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలో ఆయన చేస్తున్నారు. వీఆర్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్స్, దానికి సంబంధంలా వేరే వాళ్ళతో. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్పలు చెప్పుకోవడానికో లేక నేనే బ్రహ్మాండమైన చెప్పుకోవడానికో ఆయన ప్రయత్నం చేయడంలా, తన సర్వశక్తులు ఈ సమయంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, వీలైనంత వరకు నొప్పి తెలియకుండా, వీలైనంత వరకు ఇబ్బంది లేకుండా ఈ గండం గట్టించడం ఎట్లా అనే దాంట్లో మీదనే దృష్టి పెట్టారు. ఆయన వెనకున్న మొత్తం కేబినెట్ సహచరులు అదే దీంట్లో ఉన్నారు, అధికార యంత్రాంగం అదే పనిలో ఉంది, కింద ఎమ్మెల్యేలు కూడా తమ వంతు తాము చేయగలిగింది అదే చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేసుకున్న పీపుల్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇళ్లలో కూర్చుంటారు. ఈ టైంలో ఎవరైనా తలకాయ ఉండి మాట్లాడే మాటేనా అది? వాళ్ళు అయితే గైడ్ లైన్స్ పాటించి, వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ పాటించి, ప్రజలకు అందుబాటులో ఉండి సహాయం ఏదైనా అందకపోతే చేయించడం, వీటిని చూడమని ఎవరైనా చెప్తారు, చెప్పకపోయినా చేస్తారు. ఎక్కడైనా ఓవర్ ఎంతూజియాజంతోనో అత్యుత్సాహంతో ఎవరైనా ముందుకు రాబోయినా ఆపుతారు, జరుగుతాయి. చిన్న చిన్న వేదనైతే సవరించుకొని మళ్ళీ పోవాలి. అసలు ప్రజాప్రతినిధులు లేకుండా ప్రజాస్వామ్యంలో కింద ఏదైనా సిస్టమ్ నడుస్తుందా? అయితే వీళ్ళు ముందుకొచ్చి దీనికి సంబంధం లేని కార్యక్రమాలు పెట్టుకునో, కరోనాకు సంబంధం లేని కార్యక్రమాలు పెట్టుకుని, లేదా వాళ్ళ సొంత పైత్యం ఏదైనా ప్రదర్శించుకోవాలనుకుంటేనే తప్పు. ఎక్కడ ఒక్క కార్యక్రమం జరగలేదే. ఏదైనా సరే చెక్ చేస్తున్నారు, క్వారంటైన్లో ఎట్లుందో చూస్తున్నారు, ఒకవేళ ఏదైనా అయితే తమ వంతు తాము సాయం చేస్తున్నారు, ప్రజలకు ఏదైనా అందుబాటులో కూరగాయలు అన్నీ అందజేస్తున్నారు. ఇందులో తప్పేముంది? చేయాల్సిన పనేది. ప్రపంచంలో ఎక్కడైనా అదే జరుగుతుంది. మీ హయాంలో జరిగింది ఏంటంటే, మీ ఇళ్ళకి ఎట్లా చేర్చుకోవాలా, మీరు ఎట్లా సంపాదించుకోవాలా, ఈ క్రైసిస్లో నామినేషన్ మీద ఎట్లా ఇది చేసుకోవాలనేది మీరు చూశారు. పుష్కరాలు ఉడదాలు మీ గురించి చెప్పడానికి డేట్ తెలిసి పలానా రోజు జరుగుతాయని కూడా గోదావరి పుష్కరాలు నామినేషన్ మీద ఎట్లా చేశారో, కృష్ణా పుష్కరాలు ఎట్లా చేశారో తెలుసు. 1000 కోట్లు అవి ఎక్కడ వేశారో గోడ కొట్టిన సున్నం మాది ఏమైందో అందరికీ తెలుసు. ఇప్పుడు అట్లా జరగట్లేదే. ప్రతిదీ కంపేరిటివ్. మీకు కావాలంటే RT-18 తెచ్చుకోవచ్చు, ఊరికి వేగ్ క్వశ్చన్లు కాకుండా డిపార్ట్మెంట్ నేనైనా అపోజిషన్ లీడర్గా అది రాసి ఆ పని చేయొచ్చు. మీరు డిపార్ట్మెంట్కి రాసి, అయ్యా మీరు ఎన్ని కొటేషన్లు వచ్చినాయంటే వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. అపోజిషన్ లీడర్గా యూ హ్యావ్ రైట్. ఊరికి పత్రికల ద్వారా క్వశ్చన్ చేయకుండా అడగచ్చు, చెప్తారు తప్పకుండా, చెప్పమని కూడా చెప్తాం. ఎక్కడ కూడా తీసుకునేవి దీనికి టెండర్ మీద పోయి టైం సరిపోదు కాబట్టి కమిటీ, హై లెవెల్ కమిటీ, అఫీషియల్స్ కమిటీ ఉంది. రూల్ ప్రకారం, చట్ట ప్రకారం బెస్ట్ పాసిబుల్ ఇది తీసుకుంటున్నారు, కంపేరబుల్ విత్ ది బెస్ట్ ఆఫ్ అదర్. ఇది ఒకటి. అయితే కొత్త సిస్టమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ రాగానే 5 రూపాయలు ఉండేది, మళ్ళీ వారం 10 రోజులు అయ్యేసరికి రూపాయికి పడిపోవచ్చు. దానికి తగినట్టు అప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది. ఆ మేరకే అట్లే ట్రై చేస్తుంటారు. ఏది వేరే స్టేట్తో కంపేర్ చేయకుండా అయితే అడ్డగోలుగా అయితే ఇంతవరకు పోయే ఆలోచన లేదు, పోయే అవకాశము మా ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఆయన స్పష్టంగా క్లియర్గా ఆదేశాలు ఇవే ఉన్నాయి, బీ ట్రాన్స్పరెంట్. ఇంకా ప్రజలకు సంబంధించినంత సహాయం సంబంధించి మా ఈ క్రైసిస్ మొదలయ్యాక ఇప్పటి వరకు ఫస్ట్ టైం మేబీ వీ కెన్ ప్రౌడ్లీ, గర్వంగా చెప్పుకుంటాం, కంట్రీలో కూడా ఇంత ఇంటర్వెన్షన్, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఉంటుందని నేను అనుకోను. మన స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ 4,50,000 టన్నుల పైగా పెరిషబుల్ అంటే పాడైపోయే కూరగాయలు, పళ్ళు, వీటిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా
స్టెబిలైజ్ చేయగలిగింది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 1 monthలో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం. మార్కెట్ ఇంటెలిజెన్స్ కోసం సెక్రటేరియట్ నుంచి వాటిని తీసుకుంటున్నాం. ఇన్పుట్స్ రోజు వస్తున్నాయి. టమాటో ఎక్కడో ఒక రైతు దీంట్లో చూసి ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి ఆ రైతుది ఇది వెళ్ళాము, అతను వేరే మార్కెట్లో ఇది అవుతుంటే ఇమ్మీడియట్ ఇంటర్వ్యూని అయి తీసుకున్నాం. అరటి కానీ టమాటా కానీ చీనీ ఇప్పుడు మొదలైంది, మ్యాంగో, నేమ్ ఎనీథింగ్, కూరగాయలు మొత్తం. ఇది ఎట్లా చేయగలిగాము? మీరు మీ హయాంలో ఏ రోజన్నా అసలు ఇది కాదు, ఆ ఇన్పుట్ సబ్సిడీకే దిక్కు లేదు, రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీకి. ధాన్యం దీనికి సంబంధించి మా ఇంటర్వెన్షన్ వల్లే ఈరోజు ప్రైస్ పెరిగింది. ఎవరు ఇవ్వట్లే కూడా. బయట నుంచి వచ్చి కొనే వాళ్ళ ఆపాం, ముందు ఇక్కడ మార్కెట్ పెంచుతున్నాం. ఇవన్నీ డే టు డే జరుగుతున్నవి అబ్జర్వ్ చేయకుండా మీలాగా మీరున్నప్పుట్లాగా గుడ్డిగా కళ్ళు మూసుకొని మన లాభం తప్ప వేరే మనకు అక్కర్లేదు అనుకుంటే జరిగేవి కాదు. పూర్తి అటెన్షన్తో ముఖ్యమంత్రి గారు నేరుగా కూర్చొని ఎప్పటికప్పుడు తన దృష్టికి వచ్చిన పాలసీ డెసిషన్స్ తీసుకుంటున్నందువల్లే కింద అధికారుల పని సులువైంది. లేకపోతే బయట నుంచి తీసుకుపోయే వాళ్ళు ఎవరు ఆపుతారు? ఒకరోజు అప్పటికప్పుడు అనుకొని ఆపగలిగారంటే దానికి మామూలుగా అయితే ఓ ప్రాసెస్ సుమారుగా నడవాలి. అలాగే రైతు బజార్లు 110 ఉన్నాయి. ఎప్పుడైతే జనం అక్కడ గుమిగూడతారనేది ఫస్టే అంచనా కనపడగానే ఇమ్మీడియట్ 110 ఈరోజు 950 పెరిగాయి. డీసెంట్రలైజ్ చేశాం. 950 రైతు బజార్లు 110 నుంచి పెంచాం. ఎక్కడన్నా సాధ్యమైందా ఇంతకుముందు? ఇంత డైనమిక్గా మారుతున్న సిచ్యువేషన్కు తగినట్టు అంతే వేగంగా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఫోకస్డ్గా ఏ ప్రభుత్వం ఉన్నా చేసిందా? మేము గర్వంగా చెప్పుకుంటాం మేము చేసామని. ఇవి కాక 950 కాక మొబైల్ ఎన్ని వీలైతే అన్ని సర్వీసెస్ కిందికి దించాం. క్వారంటైన్లు ముందు నంబర్ ఆఫ్ బెడ్స్ క్రైటీరియా ఉంటే ఎప్పుడైతే వస్తున్న వాళ్ళ క్వాలిటీ అందాలని సీఎం గారు నిర్ణయించారో ఇమ్మీడియట్ సింగిల్ రూమ్ ఫస్ట్ ఆక్యుపై చేయాలి. అది 17,000 21,000 ఉన్నట్టున్నాయి. అంతవరకు సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ నువ్వే వాడాలని స్ట్రిక్ట్ పాస్ చేశాం. ఎక్కడైనా ఎవరైనా దాన్ని చేయకపోతే ఇమ్మీడియట్ దృష్టికి రాగానే మారుస్తున్నాం. వాళ్ళు కూడా మారుస్తున్నాం, చేస్తున్నారు. అక్కడ వచ్చేసి ఫుడ్ వాళ్ళ మీద రోజుకు 500 పెట్టి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే క్వారంటైన్కి రావాలంటే భయపడే పరిస్థితి ఉండకూడదని వాళ్ళు రానుపోను మళ్ళీ 300 రూపాయలు ఇచ్చి వాళ్ళ శానిటేషన్ ఖర్చుకు 100 రూపాయలు పెట్టి 500 రూపాయలు మొత్తం మీద 600 రూపాయలు ఇది చేసి క్వారంటైన్ పెట్టినాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము? వైఫై పెట్టించమన్నాం. ఎందుకంటే రోజంతా 24 hours ఇబ్బందిగా ఉంటుంది ఒకరే ఉండాలంటే అక్కడ అనేది. క్వారంటైన్ తర్వాత నేరుగా పోయేది ఐసోలేషన్కి పోయేది. హాస్పిటల్స్ అవన్నీ బెడ్స్ పెంచాము. ఇప్పుడు ఆక్సిజన్ వెంటిలేటర్లు అవసరం ఉంటాయి. దానికంటే మధ్యలో ఉన్న ఆక్సిజన్ కూడా సప్లై అనేది మేజర్. అంటే దాని కెపాసిటీ పెంచి బెడ్స్ దానికోసం అది కూడా జరుగుతుంది, వర్క్ నడుస్తుంది. అలాగే టెలిమెడిసిన్. అంటే ఇవన్నీ నిజానికి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నేనే చేస్తున్నాను ఆయనే చెప్పట్లేదు, మేము పొలిటికల్గా చేస్తున్నామని చెప్పట్లేదు. అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి ఆ ఐడియా వాళ్ళకు వచ్చిన ప్రతిపాదనలో మంచి ఉన్నవి టిక్కు పెట్టడం, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లోనే మీరే స్వేచ్ఛగా తీసుకొని నేను ఫ్రీడమ్ ఇచ్చినందువల్ల ఎక్కడికెక్కడ డెసిషన్లు అవుతున్నాయి. ఈరోజు గుజరాత్ది కూడా నేను పత్రికలో వచ్చింది. పత్రికకు స్పందన కాదు, 3 రోజుల నుంచి డిస్కషన్ అవుతుంది దాని మీద. అంతకుముందు ఒకసారి గుజరాత్ సీఎంతో మాట్లాడారు. షిప్పులు దొరకలేదు. ఏమంటే చంద్రబాబు గారి లాగా మేము పబ్లిసిటీ చేసుకోవట్లే, క్షణక్షణం మేము అట్ట చేస్తున్నాం పొడుస్తున్నామని చెప్పాలంటే లిస్టు చాంతాడంతా మీ టీవీలు 24/7 మొత్తం వేసినా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కొత్త వినూత్నమైనవి కానీ పక్కా డెసిషన్లు కానీ మేము తీసుకునేవి కావాల్సినంత ఫీడ్ ఇవ్వగలం. ఏమిటి దాని గురించి ఆలోచించట్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన మొదలుపెట్టిన ఇంకా నేను 2 మర్చిపోయినవి ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ ఇంకా ఎత్తిపోయిన ఇచ్చారు అనుకున్నారు రైతులు. హాహాకారాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇక్కడంతా ఎక్స్పోర్టర్లు మన వాళ్ళందరినీ దించి ప్రాసెసింగ్ యూనిట్ల వాళ్ళతో మాట్లాడి మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, అఫీషియల్ మెషినరీ వీళ్ళంతా వాళ్ళతో నెగోషియేట్ చేసి ఒకప్పుడు ఎన్ని కంటైనర్లు పోయో దగ్గర అంతవరకు తీసుకొచ్చారు. ఇంకా అమెరికన్ మార్కెట్ ఓపెన్ అయితే కొంత పెరుగుతుంది అనేది వచ్చేసి క్రైసిస్ ఉంది. ఇప్పుడు మళ్ళీ దానికి అవసరమైన బ్రూడ్ ఫీడ్ ఏదో అది రావాల్సి ఉందన్నారు. ఆ క్రైసిస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అలాగే 4,50,000 టన్నులతోనే ఏదో గొప్ప మొత్తం మార్కెట్ అయిపోయిందని కాదు.
బేస్ క్రియేట్ చేయడానికి అవసరమైన ఇది మేము క్రియేట్ చేస్తున్నాం. పెరిషబుల్ గూడ్స్ ఎవరు లేకపోతే మేమున్నాం, తీసి కన్జంప్షన్ పెంచాలని ట్రై చేస్తున్నాం. 100 రూపాయలకు నా ఫలాలన్నీ కలిపి ఇవ్వడం అనేది, ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. వీలైనంత వరకు ఇంతకుముందు బండ్ల మీద అరటిపళ్ళు అమ్మేవాళ్ళు, ఇప్పుడు లేవు బండ్లు, కాబట్టి ఇళ్ళ దగ్గరికి చేర్చాలి. ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే తక్కువకు తీసుకునే వీఆర్ ప్రిపేర్డ్, మేము కొని ఆ మిగిలిన గ్యాప్ మేము ఫిల్ చేస్తాము అని పెట్టారు. ఇవన్నీ కూడా రైతు నష్టపోకుండా మినిమం గ్యారంటీ ఇవ్వడం ఎట్లా, ఈ క్రైసిస్ నుంచి గట్టెక్కడం ఎట్లా. ఇంతగా చేస్తుంటే మీరు పని పెట్టలేక పదవులు వేసాల నుంచి మీ ప్రయత్నంలో మీరు ఇంకా ఇప్పటికే మీరు ముఖ్యమంత్రి అనుకొని నేనేదో పరిశోధనలు చేస్తున్నాను, నేను సైంటిస్టులతో మాట్లాడుతున్నాను, మేమేమో చేస్తున్నాను, దాంతో మేమేదో సలహాలు ఇస్తున్నాం. ఏం సలహాలు ఇవ్వగలరు, ఏమి ఇవ్వగలరు? అధికారులకు తెలియందో లేకుంటే ఆ సైంటిస్టులకు తెలియందో మనం ఏమైనా ఇవ్వగలమా? ఏమైనా మనకు తెలిసిన ఇదేమైనా రాజకీయమా, రాజకీయ ప్రదర్శన చేసేదా? కాదు. అయినా సరే రోజు 4 లెటర్లు ఆ వర్చువల్ రియాలిటీని ఆ భ్రాంతిలో, దానికి మరి సైకలాజికల్గా ఏం పెట్టచ్చు, ఆ భ్రాంతిలో ఆయన కాకుండా ఆయన పార్టీ నాయకులు మొత్తం పార్టీనే దాంట్లో తీసుకెళ్ళిపోయాడు. పోయేసి ఇప్పటికీ రోజువారీ ఇచ్చేయడం. మోడీతో ఈయన మాట్లాడారు, ఆయన సలహాలు విని పెట్టారు. ఇంకా ఎవరన్నా ఇంటే ఇవ్వండి, నేను మోడీ గారికి చెప్తాను. అది దానికి అది పరాకాష్ఠకు చేరింది, ఆ పైత్యం పరాకాష్ఠకు చేరినట్టుంది. సో వీటన్నిటిని నుంచి డెసిస్ చేయాలని, అలాగే వీళ్ళ ఒక కుట్రపూరితమైన ఇది, నిన్న పత్రికలో 16,000 టెస్ట్ రిజల్ట్స్ రావాలి అని చంద్రబాబు నాయుడు గారు 16 టెస్ట్ రిజల్ట్స్ ఇంత లేట్ అయితే ఎట్లా ఆయన ఒక స్టేట్మెంటు. ఇంత కోఆర్డినేటెడ్గానా? ఇక్కడ ఒకటి వస్తుంది, వాళ్ళు ఆయన లెటర్లు రాస్తారు, లేదా ఆయన ఏదో అంటాడు మళ్ళీ వీళ్ళు రాయడం. 16,000 టెస్టులు కాక ఇది ప్రాసెస్ ఎప్పుడు చేసినా ఉంటాయి. మొత్తం ఈ 3 రకాల్లో ఆయన చెప్పిన ట్రూనాట్ చేస్తున్నాము, PCR ఫైనల్ టెస్ట్ వైరస్ను కనుక్కునేది ఉంటుంది, ర్యాపిడ్ టెస్ట్ యాంటీబాడీస్ అంటే మనకు ఆల్రెడీ వచ్చి ఉండి పోయి ఉంటే యాంటీబాడీస్ డెవలప్ అయితే దాన్ని పట్టుకోవడానికి, అది చిన్న ఫస్ట్ టెస్ట్. ఇవన్నీ ఎందుకు? PCR చేయడము, ఆ ఎక్విప్మెంటు, టెస్ట్ కాస్టు, అంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేది, ప్లస్ దానికి పట్టే టైము ఎక్కువ కావడం వల్ల, టైం కూడా ఎక్కువ కావడం వల్ల నంబర్ ఆఫ్ టెస్ట్ తక్కువ చేస్తాము. ఇదేమో వచ్చే ఉప్పెనలాగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఇవి చేసుకుని ఎంచుకోవాల్సి వచ్చింది. ర్యాపిడ్ టెస్ట్ నిజానికి సొల్యూషన్ కాదు, బట్ ర్యాండమ్ కానీ కమ్యూనిటీ లెవెల్లో కానీ ర్యాండమ్ చేస్తే ఒక ఏరియాలో ఎట్లుందో, అలాగే అయిపోయిన తర్వాత యాంటీబాడీస్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఎస్ వాళ్ళు వర్క్ వెళ్ళడానికి ఎఫిషియెంట్, వాళ్ళకు వచ్చే ఛాన్స్ లేదు, ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి కాబట్టి, దాని వ్యతిరేక రోగ నిరోధక శక్తి డెవలప్ అయింది కాబట్టి ఈ పర్టికులర్ రోగం అని తేల్చడానికి. లేదా ఈ నుంచి షార్ట్ లిస్ట్ చేస్తే ఇది నెగిటివ్ వస్తే పక్కా నెగిటివ్, దాంట్లో కన్నా యాంటీబాడీస్ వస్తే తీసేయచ్చు, రాలేకపోతే లేదు, పాజిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ స్టేజ్కి పంపడానికి వీలు ఉంది. సేమ్ ట్రూనాట్ కూడా అంతే, అది పాజిటివ్ వస్తే నెక్స్ట్ కన్ఫర్మేషన్కి అయితే పంపాల్సింది, బట్ ఆ మేరకు నేరో తక్కువ అయిపోతాయి ఫైనల్ టెస్ట్లు చేయాల్సినవి. ఇవి ఏమి చేయాలా, ఎక్కడ చేయాలా, దీనికి ట్రైనింగ్ ఎట్లా, ఏ ఫెసిలిటీస్, ఇవి వైద్యులు డిసైడ్ చేసేటివి, మోరు శాస్త్రీయమైనవి, శాస్త్రపరమైనవి. దాంట్లో మనం కాలు చేయి పెట్టాల్సినవి, దానికి అవసరమైన ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలా, అవి తీసుకురావడం ఎట్లా అనాలి, దానికి పర్మిషన్లు ఇవ్వాలి, ఇంకోటి చేయాలి, అవసరమైన సెంటర్తో మాట్లాడాలి, చేయాలి. ఆ ప్రాసెస్లు నడుస్తున్నాయి. ఆయన ఇంతవరకు అస్సాం ముఖ్యమంత్రి చేపలు పోయి ఆగాయంటే అస్సాం ముఖ్యమంత్రితో మాట్లాడారు, గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడారు 2 సార్లు. ఈ ఫిషర్మెన్ తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు, ఫిషర్మెన్ ఆ బోట్లలో రావడం కష్టం తిరుక్కొనేని, పెద్ద షిప్ అంటే అండమాన్ నుంచి ఇలాంటి షిప్ ఏమైనా దొరుకుతుందో దాన్ని మాట్లాడుతున్నారు, ఆ రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దానికి అధికారులు ఉండి మొత్తం ఇది చేస్తున్నారు. ఏమి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడ వరి కావాల్సిన అవసరం లేదు, మీరు ఏమో జరిగిపోతుందని గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు నన్ను పట్టించుకోకుండా రాష్ట్రం ఏమైపోతుందో ఈ కరోనా అయిపోయేలాగా నన్ను మర్చిపోతారేమని మీరేం అనుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకుంటారు ఎలాగో. ఎందుకంటే మీకున్న ప్రచార శక్తికి ఆ రోజు మీరు నిద్ర లేచినా కరోనా అయిపోయిన తర్వాత అయినా మళ్ళీ ప్రచారాన్ని తెచ్చుకోగలరు. మీరు లేదనుకుంటే మీరు ఏ వరల్డ్ బ్యాంకో బయట వాళ్ళకు అడ్వైజర్గా పోండి, లేదంటే మీరు అన్నట్టు మోడీ గారు రోజు మీతో మాట్లాడుతుంటే సెంట్రల్ గవర్నమెంట్కు అడ్వైజులు ఇవ్వండి. కానీ ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మీ అడ్వైజులు అక్కర్లేదు. మీరు చెప్పే అడ్వైజులు అయిపోయిన పని లేదా ఏమీ సంబంధం లేని దానికి ఇచ్చి ఆ మేరకు మీడియా స్పేస్ వేస్ట్ చేయొద్దు, ఆ మేరకు ప్రజల అధికార యంత్రాంగం వీళ్ళ ఫోకస్ దెబ్బతీసేట్టు చేయొద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
అఖిలపక్ష సభ ఆయనకు తనంత ఆయనకైతే అర్హత లేదు. నేను ముందు అంటున్నది వరకు మొత్తం వాళ్ళంతా నలుపున్న గురువింద గింజలంటాడు ఆయన హయాంలో ఇవి కాదు. ఇది దీనికి సంబంధించినంత వరకు మళ్ళీ మేము చెప్తున్నాం, ఇది శాస్త్రపరమైంది, వైద్యపరమైంది. ఏం చేయాలనో అధికారులు చూసుకోవాల్సింది. 10 రాజకీయ పార్టీలు కూర్చొని డిస్కస్ చేసేది కాదు. పైగా ఈయన పార్టీ ఏ రోజైనా అలాంటి కల్చర్ కానీ ఇది ఫాలో అయింది అధికారంలో ఉన్నప్పుడు కాలా. ఆయన ఏ రోజు ఫాలో కాకుండా పైగా అహంభావంతో బిహేవ్ చేసిన ఇష్యూ కూడా అలాంటిది కాదు. ఆయన రాజధాని లాంటి ఇష్యూలోనే పట్టించుకోలేదు. సోషల్ రామిఫికేషన్స్ సామాజికంగా అన్ని రకాలుగా దాని ఇది ఉన్న చోట, అలాగే మన ప్రత్యేక హోదా మీద కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు సెంటర్లో ఆడ పార్టీగా ఉన్నప్పుడు పెట్టండి అఖిలపక్ష మమ్మల్ని పిలిచి మాట్లాడండి, మేము కూడా మీకు గైడెన్స్ ఇస్తామంటే ఆ రోజు పట్టించుకోలే. అవి రియల్ ఇష్యూస్ అఖిలపక్షాలు కూర్చోవాల్సినవి, రాజకీయ పార్టీలు చర్చించుకోవాల్సినవి. జబ్బుకు సంబంధించో రోగాలకు సంబంధించో రాజకీయ పార్టీలుగా కూర్చోవాల్సింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఫ్రీగా పనిచేయనియాలా. ప్రభుత్వం అంటే అధికారులు కానీ మిగిలిన వాళ్ళు వాటికి సంబంధించి పాలసీ సంబంధించిన గవర్నమెంట్ తీసుకునేది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూసి చెక్ చేసి సలహాలు ఇవ్వచ్చు. ఇంకా ఈయన సలహా ఇవ్వకముందే మేము చేస్తున్నాం. ఈయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఏ రోజుకి ఆ రోజు ప్రస్థానం చేసి కొడుతూనే ఉన్నాడు, విష ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన కక్కే విషం అంతా మళ్ళీ చూడడానికో ఇంకోదానికో అఖిలపక్ష సమావేశం అవసరమని అయితే మేము భావించట్లేదు. అలాగే ఇంకొక విషయం మర్చిపోయారు. ఈరోజు ఎవరో ఆయన యనమల రామకృష్ణుడు గారు ఒక మాట ఏది దీనికి సంబంధించి రైట్ చేసినట్టున్నారు, డ్వాక్రా వీళ్ళకి సంబంధించినంత వరకు. ఆ పెద్ద మనిషి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన 16 తర్వాత వీళ్ళు సున్నా వడ్డీకి సంబంధించి అసలు యాక్చువల్ వీళ్ళు 2014 వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 14,000 కోట్ల రూపాయల మొత్తం రద్దు చేస్తామన్న దాన్ని ఊసెత్తకపోగా ఆఖరకు సున్నా వడ్డీ అంతకుముందు ఇస్తామని 3 లక్షల వరకు ఉన్నదాన్ని కూడా ఆ కొంత కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. 16 నుంచి మొత్తం నామం పెట్టారు, దానికి ఎగనామం పెట్టారు. 16 నుంచి ఎగనామం పెట్టిన పథకానికి ఈరోజు గత సంవత్సరం అయిపోయిన సంవత్సరం 1,400 కోట్లు ఒకేసారి మహిళల ఖాతాలోకి పంపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త శకానికి నాంది పలికారు. వడ్డీ లేని రుణం అందుతుంది. ఈ సమయంలో అది చేయడం, ఇంత సంక్షోభ సమయంలో ఒకటి చాలా చాలా దీనైన కరేజియస్ మీరు ధైర్యంగా చేసిన చర్య కాగా అవసరానికి కూడా వాళ్ళకు ఉపయోగపడేది. ఇది గుర్తించాల్సింది పోయి ఎక్కడ అసలు ఇది ఏ రోజు ఒక కేజీ ఏది కొన్న పాపాన పోలే, ప్రొక్యూర్మెంట్ చేయలే, రైతులను ఆదుకోలే, లేదా మహిళలకు సంబంధించిన వడ్డీ కూడా పే చేయలేదు. క్రైసిస్ వచ్చినప్పుడు ఇంటికి సరుకులు సరిగా సప్లై చేయలేదు, సహాయం ఏమీ చేయలేదు. ఉంది కదా నోరు అని చెప్పి 5,000 ఇవ్వాలా, 10,000 ఇవ్వాలా, ఏదో అలగాలి కాబట్టి ఒక వీధి స్థాయి వీటిలాగా డిమాండ్ చేయడం అనేది మరీ దారుణము. మా ప్రభుత్వం ఇంత క్రైసిస్లో ఉండి కూడా మనీ సర్క్యులేషను వాళ్ళకు అవసరం ఉంది, ఆల్రెడీ మా హామీ కూడా ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడికెక్కడ చేసుకుంటూ పోవడంలో భాగంగా ఎవరు చెప్పినా చేయకపోయినా, ఎవరు అడగని అవసరం లేకుండానే మేము చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సలహాలు కానీ, ఉచిత సలహాలు కానీ ఇలాంటివి అసలు మాకు అవసరం లేదు. అందులోనూ ఈయన చీత్కరించి జనం పక్కన పెట్టిన ఈ పార్టీ అయితే మేము అసలు అనుకోవాలి. మిగిలిన పార్టీలా ఖచ్చితంగా వాళ్ళు ఏదన్నంటే వాళ్ళు పంపుతున్నారు, పత్రికల్లో వాళ్ళ ప్రకటన రూపంలో వస్తున్నాయి. అందులో మంచిది ఏమన్నంటే ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు, ప్రభుత్వం కూడా దాన్ని పాటిస్తుంది, వాటికి గౌరవిస్తాం. మేము పొగరుగా అనట్లేదు. ఈయన పార్టీకి మాత్రం అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు, ప్రజా జీవితంలో వీళ్ళకి అర్హత లేదు. ఇలాంటి వాళ్ళు పొద్దుపోని మాటలు రోజు మాట్లాడుతుంటే వాటికి విని మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి రావడమే దౌర్భాగ్యం. దాని గురించి మళ్ళీ అఖిలపక్షాలు పిలవడము, లేకుంటే వాళ్ళు ఏదో చేశారని చెప్పుకుంటుంటే మేము ఊకొట్టాల్సి రావడము, జనం భరించాల్సి రావడం అనేది దారుణం. మేము వాటిని అసలు పట్టించుకోవడం. అదే నేను ఇంతకుముందు చెప్పిందే, వైఎస్ఆర్సీపీ కాదు, వాళ్ళ 20 మందిని కూడా పొమ్మనే మేము అనేది. పొమ్మడం అంటే ప్రజలకు ఈ టైంలో ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎలాంటి మోరల్గా అందుబాటులో ఉండాలి, పాటిస్తూ నియమాలు పాటిస్తూ, వైద్యులు చెప్పేవి పాటిస్తూ, ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ, వాళ్ళు లేకపోతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో డెమోక్రసీలో అది పార్ట్.
అట్ ది సేమ్ టైం మితిమీరి ఏదైనా చేస్తే ఎప్పుడూ ఇది అవుతుంది. నేననేది వీళ్ళేదంటే ఓ పక్క ముఖ్యమంత్రి ఈరోజు ఎవరో సోమిరెడ్డి చంద్రమోహన్కి ముఖ్యమంత్రి ఎందుకు పోలేదు యంగా కదా అంటున్నాడు. ఎక్కడికి పోవాలి ముఖ్యమంత్రి? జనం లేకపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు జనం లేకపోతే అది ఊపుని తట్టుకుంటుంది. ఆ జనం వచ్చి ఇదైతే ఆయన కంట్రోల్ చేయాలని అక్కడ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళ నాయకులే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి వాళ్ళే కరోనాకు బాధ్యులు అంటారు. అసలు కరోనాకు బాధ్యులు ఎవరు, ఎందుకుంటారు? ఎవరైనా ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎందుకు అవుతాడు తాను? ఏ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఉంటే రండి అందరూ కరోనా వాళ్ళందరూ తగలగట్ట తిరగండి అని అనుకోవచ్చు. ముందున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల వరకు బాధ్యతాయుతంగా ఎక్కడికక్కడ అధికారులకు సహకారం ఇస్తూ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చెక్ చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా సహాయ సహకారాలు అవసరమైతే వాటి వరకు ఎక్స్టెండ్ చేసేదానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు. అది రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయాల్సింది. క్రైసిస్లో ఎట్లా 4 రూపాయలు దండుకోవాలని చూడట్లే వీళ్ళు. 4 రూపాయలు వదిలించుకునే సరే ప్రజలకు ఎట్లా సేవలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి అది ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లి శాపాలు ఎన్ని పెట్టా కూడా జనమేం పట్టించుకోవట్లే. అందుకే బెనిఫిషరీస్కు అందరికీ అందాల్సినవి అందుతున్నాయి. కాబట్టి రైతులకు కూడా అన్నిటి పక్కన ప్రభుత్వం ఉందనే ధీమా ఉంది. కాబట్టి ఈరోజు ఇంత క్రైసిస్లో కూడా రాష్ట్రం హాయిగా ప్రశాంతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద భరోసా కూడా జనంలో కూడా కనపడుతుంది. పరమైంది ఏం చేయాలనో అధికారులు చూసుకోవాల్సింది. 10 రాజకీయ పార్టీలు కూర్చో, పైగా ఈయన పార్టీ ఏ రోజు అలాంటి కల్చర్ కానీ ఇది ఫాలో అయింది అధికారంలో ఉన్నప్పుడు కాల ఆయన ఏ రోజు ఫాలో కాకుండా పైగా అహంభావంతో బిహేవ్ చేసిన ఆయన ఇష్యూ కూడా అలాంటిది కాదు. ఆయన రాజధాని లాంటి ఇష్యూలోనే పట్టించుకోలేదు. సోషల్ రామిఫికేషన్స్ సామాజికంగా అన్ని రకాలుగా దాని ఇది ఉన్న చోట, అలాగే మన ప్రత్యేక స్టేట్ హోదా మీద కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు సెంటర్లో ఆడ పార్టీగా ఉన్నప్పుడు పెట్టండి అఖిల మమ్మల్ని పిలిచి మాట్లాడండి మేము కూడా మీకు గైడెన్స్ ఇస్తామంటే ఆ రోజు పట్టించుకోలే. అవి రియల్ ఇష్యూస్ అఖిలపక్షాలు కూర్చోవాల్సినవి, రాజకీయ పార్టీలు చర్చించుకోవాల్సినవి. జబ్బుకు సంబంధించో రోగాలకు సంబంధించో రాజకీయ పార్టీలు కాదు కూర్చోవాల్సింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఫ్రీగా పనిచేయనియాలా. ప్రభుత్వం అంటే అధికారులు కానీ మిగిలిన వాళ్ళు వాటికి సంబంధించి పాలసీ సంబంధించిన గవర్నమెంట్ తీసుకునేది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూసి చెక్ చేసి సలహాలు ఇవ్వచ్చు. ఇంకా ఈయన సలహా ఇవ్వకముందే మేము చేస్తున్నాం. ఈయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఏ రోజుకి ఆ రోజు ప్రస్థానం చేసి కొడుతూనే ఉన్నాడు, విష ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన కక్కే విషమంతా మళ్ళీ చూడడానికో ఇంకోదానికో అఖిలపక్ష సమావేశం అవసరమని అయితే మేము భావించట్లేదు. అలాగే ఇంకొక విషయం మర్చిపోయారు. ఈరోజు ఎవరో ఆయన యనమల రామకృష్ణుడు గారు ఒక మాట ఏది దీనికి సంబంధించి రైట్ చేసినట్టున్నారు, డ్వాక్రా వీళ్ళకి సంబంధించినంత వరకు. ఆ పెద్ద మనిషి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన 16 తర్వాత వీళ్ళు సున్నా వడ్డీకి సంబంధించి అసలు యాక్చువల్ వీళ్ళు 2014 వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 14,000 కోట్ల రూపాయల మొత్తం రద్దు చేస్తామన్నవాళ్ళు దాన్ని ఊసెత్తకపోగా ఆఖరకు సున్నా వడ్డీ అంతకుముందు ఇస్తామని 3 లక్షల వరకు ఉన్నదాన్ని కూడా ఆ కొంత కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. 16 నుంచి మొత్తం నామం పెట్టారు, దానికి ఎగనామం పెట్టారు. 16 నుంచి ఎగనామం పెట్టిన పథకానికి ఈరోజు గత సంవత్సరం అయిపోయిన సంవత్సరం 1,400 కోట్లు ఒకేసారి మహిళల ఖాతాలోకి పంపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త శకానికి నాంది పలికారు. వడ్డీ లేని రుణం అందుతుంది. ఈ సమయంలో అది చేయడం, ఇంత సంక్షోభ సమయంలో ఒకటి చాలా చాలా దీనైన కరేజియస్ వీరోచి ధైర్యంగా చేసిన చర్య కాగా అవసరానికి కూడా వాళ్ళకు ఉపయోగపడేది. ఇది
గుర్తించాల్సింది పోయి ఎక్కడ అసలు ఇది ఏ రోజు ఒక కేజీ ఏది కొన్న పాపాన పోలే, ప్రొక్యూర్మెంట్ చేయలే, రైతులను ఆదుకోలే, లేదా మహిళలకు సంబంధించిన వడ్డీ కూడా పే చేయలేదు, క్రైసిస్ వచ్చినప్పుడు ఇంటికి సరుకులు సరిగా సప్లై చేయలేదు, సహాయం ఏమీ చేయలేదు. ఉంది కదా నోరు అని చెప్పి 5,000 ఇవ్వాలా, 10,000 ఇవ్వాలా, ఏదో అడగాలి కాబట్టి ఒక వీధి స్థాయి వీటిలాగా డిమాండ్ చేయడం అనేది మరీ దారుణము. మా ప్రభుత్వం ఇంత క్రైసిస్లో ఉండి కూడా మనీ సర్క్యులేషను వాళ్ళకు అవసరం ఉంది, ఆల్రెడీ మా హామీ కూడా ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడికెక్కడ చేసుకుంటూ పోవడంలో భాగంగా ఎవరు చెప్పినా చేయకపోయినా, ఎవరు అడగని అవసరం లేకుండానే మేము చేస్తున్నాం కాబట్టి ఇలాంటి సలహాలు కానీ, ఉచిత సలహాలు కానీ ఇలాంటివి అసలు మాకు అవసరం లేదు. అందులోనూ ఈయన చీత్కరించి జనం పక్కన పెట్టిన ఈ పార్టీ అయితే మేము అసలు అనుకోవాలి. మిగిలిన పార్టీ ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదన్నంటే వాళ్ళు పంపుతున్నారు, పత్రికల్లో వాళ్ళ ప్రకటన రూపంలో వస్తున్నాయి. అందులో మంచిది ఏమనుంటే ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు, ప్రభుత్వం కూడా దాన్ని పాటిస్తుంది, వాటికి గౌరవిస్తాం. మేము పొగరుగా అనట్లేదు. ఈయన పార్టీకి మాత్రం అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు, ప్రజా జీవితంలో వీళ్ళకి అర్హత లేదు. ఇలాంటి వాళ్ళు పొద్దుపోని మాట రోజు మాట్లాడుతుంటే వాటికి విని మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి రావడమే దౌర్భాగ్యం. దాని గురించి మళ్ళీ అఖిల పక్షాలు పిలవడము, లేదంటే వాళ్ళు ఏదో చేశారని చెప్పుకుంటుంటే మేము ఊకొట్టాల్సి రావడము, జనం భరించాల్సి రావడం అనేది దారుణం. మేము వాటిని అసలు పట్టించుకోవడం. అదే నేను ఇంతకుముందు చెప్పిందే, వైఎస్ఆర్సీపీ కాదు, వాళ్ళ 20 మందిని కూడా పొమ్మనే మేము అనేది. పొమ్మడం అంటే ప్రజలకు ఈ టైంలో ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎలాంటి మోరల్గా అందుబాటులో ఉండాలి, పాటిస్తూ నియమాలు పాటిస్తూ, వైద్యులు చెప్పేవి పాటిస్తూ, ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ, వాళ్ళు లేకపోతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో డెమోక్రసీలో అది పార్ట్. అట్ ది సేమ్ టైం మితిమీరి ఏదైనా చేస్తే ఎప్పుడూ ఇది అవుతుంది. నేననేది వీళ్ళేదంటే ఓ పక్క ముఖ్యమంత్రి ఎవరో సోమిరెడ్డి చంద్రమోహన్కి ముఖ్యమంత్రి ఎందుకు పోలేదు ఎంగా కదా అంటున్నాడు. ఎక్కడికి పోవాలి ముఖ్యమంత్రి? జనం లేకపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు జనం లేకపోతే అది ఊపుని తట్టుకుంటుంది. ఆ జనం వచ్చి ఇదైతే ఆయన కంట్రోల్ చేయాలని అక్కడ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళ నాయకులే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి వాళ్ళే కరోనాకు బాధ్యులు అంటారు. అసలు కరోనాకు బాధ్యులు ఎవరు, ఎందుకుంటారు? ఎవరైనా ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎందుకు అవుతాడు తాను? ఏ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఉంటే రండి అందరూ కరోనా వాళ్ళందరూ తగలగట్ట తిరగండి అని అనుకోవచ్చు. ముందున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల వరకు బాధ్యతాయుతంగా ఎక్కడికక్కడ అధికారులకు సహకారం ఇస్తూ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చెక్ చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా సహాయ సహకారాలు అవసరమైతే వాటి వరకు ఎక్స్టెండ్ చేస్తారు. పూర్తి సన్నద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు. అది రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయాల్సింది. క్రైసిస్లో ఎట్లా 4 రూపాయలు దండుకోవాలని చూడట్లే వీళ్ళు. 4 రూపాయలు వదిలించుకునే సరే ప్రజలకు ఎట్లా సేవలు చేయాలని చూస్తున్నారు కాబట్టి అది ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లి శాపాలు ఎన్ని పెట్టా కూడా జనమేం పట్టించుకోవట్లే. అందుకే బెనిఫిషరీస్కు అందరికీ అందాల్సినవి అందుతున్నాయి కాబట్టి రైతులకు కూడా అన్నిటి పక్కన ప్రభుత్వం ఉందనే ధీమా ఉంది కాబట్టి ఈరోజు ఇంత క్రైసిస్లో కూడా రాష్ట్రం హాయిగా ప్రశాంతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద భరోసా కూడా జనంలో కూడా కనపడుతుంది. వైద్యపరమైంది ఏం చేయాలనో అధికారులు చూసుకోవాల్సింది. 10 రాజకీయ పార్టీలు కూర్చొని డిస్కస్ చేసేది కాదు. పైగా ఈయన పార్టీ ఏ రోజైనా అలాంటి కల్చర్ కానీ ఇది ఫాలో అయింది అధికారంలో ఉన్నప్పుడు కాల. ఆయన ఏ రోజు ఫాలో కాకుండా పైగా అహంభావంతో బిహేవ్ చేసిన ఇష్యూ కూడా అలాంటిది కాదు. ఆయన రాజధాని లాంటి ఇష్యూలోనే పట్టించుకోలేదు. సోషల్ రామిఫికేషన్స్ సామాజికంగా అన్ని రకాలుగా దాని ఇది ఉన్న చోట, అలాగే మన ప్రత్యేక స్టేట్ హోదా మీద కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు సెంటర్లో ఆడ పార్టీగా ఉన్నప్పుడు పెట్టండి అఖిల మమ్మల్ని పిలిచి మాట్లాడండి మేము కూడా మీకు గైడెన్స్ ఇస్తామంటే ఆ రోజు పట్టించుకోలే. అవి రియల్ ఇష్యూస్ అఖిలపక్షాలు కూర్చోవాల్సినవి, రాజకీయ పార్టీలు చర్చించుకోవాల్సినవి.
జబ్బుకు సంబంధించో రోగాలకు సంబంధించో రాజకీయ పార్టీలుగా కూర్చోవాల్సింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఫ్రీగా పనిచేయనియాలా. ప్రభుత్వం అంటే అధికారులు కానీ మిగిలిన వాళ్ళు వాటికి సంబంధించి పాలసీ సంబంధించిన గవర్నమెంట్ తీసుకునేది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూసి చెక్ చేసి సలహాలు ఇవ్వచ్చు. ఇంకా ఈయన సలహా ఇవ్వకముందే మేము చేస్తున్నాం. ఈయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఏ రోజుకి ఆ రోజు ప్రస్థానం చేసి కొడుతూనే ఉన్నాడు, విష ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన కక్కే విషమంతా మళ్ళీ చూడడానికో ఇంకోదానికో అఖిలపక్ష సమావేశం అవసరమని అయితే మేము భావించట్లేదు. అలాగే ఇంకొక విషయం మర్చిపోయారు. ఈరోజు ఎవరో ఆయన యనమల రామకృష్ణుడు గారు ఒక మాట ఏది దీనికి సంబంధించి రైట్ చేసినట్టున్నారు, డ్వాక్రా వీళ్ళకి సంబంధించినంత వరకు. ఆ పెద్ద మనిషి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన 16 తర్వాత వీళ్ళు సున్నా వడ్డీకి సంబంధించి అసలు యాక్చువల్ వీళ్ళు 2014 వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 14,000 కోట్ల రూపాయల మొత్తం రద్దు చేస్తామన్నవాళ్ళు దాన్ని ఊసెత్తకపోగా ఆఖరకు సున్నా వడ్డీ అంతకుముందు ఇస్తామని 3 లక్షల వరకు ఉన్నదాన్ని కూడా ఆ కొంత కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. 16 నుంచి మొత్తం నామం పెట్టారు, దానికి ఎగనామం పెట్టారు. 16 నుంచి ఎగనామం పెట్టిన పథకానికి ఈరోజు గత సంవత్సరం అయిపోయిన సంవత్సరం 1,400 కోట్లు ఒకేసారి మహిళల ఖాతాలోకి పంపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త శకానికి నాంది పలికారు. వడ్డీ లేని రుణం అందుతుంది. ఈ సమయంలో అది చేయడం, ఇంత సంక్షోభ సమయంలో ఒకటి చాలా చాలా దీనైన కరేజియస్ వీరోచి ధైర్యంగా చేసిన చర్య కాగా అవసరానికి కూడా వాళ్ళకు ఉపయోగపడేది. ఇది గుర్తించాల్సింది పోయి ఎక్కడ అసలు ఇది ఏ రోజు ఒక కేజీ ఏది కొన్న పాపాన పోలే, ప్రొక్యూర్మెంట్ చేయలే, రైతులను ఆదుకోలే, లేదా మహిళలకు సంబంధించిన వడ్డీ కూడా పే చేయలేదు, క్రైసిస్ వచ్చినప్పుడు ఇంటికి సరుకులు సరిగా సప్లై చేయలేదు, సహాయం ఏమీ చేయలేదు. ఉంది కదా నోరు అని చెప్పి 5,000 ఇవ్వాలా, 10,000 ఇవ్వాలా, ఏదో అడగాలి కాబట్టి ఒక వీధి స్థాయి వీటిలాగా డిమాండ్ చేయడం అనేది మరీ దారుణము. మా ప్రభుత్వం ఇంత క్రైసిస్లో ఉండి కూడా మనీ సర్క్యులేషను వాళ్ళకు అవసరం ఉంది, ఆల్రెడీ మా హామీ కూడా ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడికెక్కడ చేసుకుంటూ పోవడంలో భాగంగా ఎవరు చెప్పినా చేయకపోయినా, ఎవరు అడగని అవసరం లేకుండానే మేము చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సలహాలు కానీ, ఉచిత సలహాలు కానీ ఇలాంటివి అసలు మాకు అవసరం లేదు. అందులోనూ ఈయన చీత్కరించి జనం పక్కన పెట్టిన ఈ పార్టీ అయితే మేము అసలు అనుకోవాలి. మిగిలిన పార్టీలా ఖచ్చితంగా వాళ్ళు ఏదన్నంటే వాళ్ళు పంపుతున్నారు, పత్రికల్లో వాళ్ళ ప్రకటన రూపంలో వస్తున్నాయి. అందులో మంచిది ఏమనుంటే ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు, ప్రభుత్వం కూడా దాన్ని పాటిస్తుంది, వాటికి గౌరవిస్తాం. మేము పొగరుగా అనట్లేదు. ఈయన పార్టీకి మాత్రం అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు, ప్రజా జీవితంలో వీళ్ళకి అర్హత లేదు. ఇలాంటి వాళ్ళు పొద్దుపోని మాట రోజు మాట్లాడుతుంటే వాటికి విని మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి రావడమే దౌర్భాగ్యం. దాని గురించి మళ్ళీ అఖిలపక్షాలు పిలవడము, లేకుంటే వాళ్ళు ఏదో చేశారని చెప్పుకుంటుంటే మేము ఊకొట్టాల్సి రావడము, జనం భరించాల్సి రావడం అనేది దారుణం. మేము వాటిని అసలు పట్టించుకోవడం. అదే నేను ఇంతకుముందు చెప్పిందే, వైఎస్ఆర్సీపీ కాదు, వాళ్ళ 20 మందిని కూడా పొమ్మనే మేము అనేది. పొమ్మడం అంటే ప్రజలకు ఈ టైంలో ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎలాంటి మోరల్గా అందుబాటులో ఉండాలి, పాటిస్తూ నియమాలు పాటిస్తూ, వైద్యులు చెప్పేవి పాటిస్తూ, ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ, వాళ్ళు లేకపోతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో డెమోక్రసీలో అది పార్ట్. అట్ ది సేమ్ టైం మితిమీరి ఏదైనా చేస్తే ఎప్పుడూ ఇది అవుతుంది. నేననేది వీళ్ళేదంటే ఓ పక్క ముఖ్యమంత్రి ఎవరో సోమిరెడ్డి చంద్రమోహన్కి ముఖ్యమంత్రి ఎందుకు పోలేదు ఎంగా కదా అంటున్నాడు. ఎక్కడికి పోవాలి ముఖ్యమంత్రి? జనం లేకపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు జనం లేకపోతే అది ఊపుని తట్టుకుంటుంది. ఆ జనం వచ్చి ఇదైతే ఆయన కంట్రోల్ చేయాలని అక్కడ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళ నాయకులే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి వాళ్ళే కరోనాకు బాధ్యులు అంటారు. అసలు కరోనాకు బాధ్యులు ఎవరు, ఎందుకుంటారు? ఎవరైనా ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎందుకు అవుతాడు తాను? ఏ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఉంటే రండి అందరూ కరోనా వాళ్ళందరూ తగలగట్ట తిరగండి అని అనుకోవచ్చు. ముందున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల వరకు బాధ్యతాయుతంగా ఎక్కడికక్కడ అధికారులకు సహకారం ఇస్తూ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చెక్ చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా సహాయ సహకారాలు అవసరమైతే వాటి వరకు ఎక్స్టెండ్ చేస్తారు. పూర్తి సన్నద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు. అది రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయాల్సింది. క్రైసిస్లో ఎట్లా 4 రూపాయలు దండుకోవాలని చూడట్లే వీళ్ళు. 4 రూపాయలు వదిలించుకునే సరే ప్రజలకు ఎట్లా సేవలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి అది ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లి శాపాలు ఎన్ని పెట్టినా కూడా జనమేం పట్టించుకోవట్లే. అందుకే బెనిఫిషరీస్కు అందరికీ అందాల్సినవి అందుతున్నాయి. కాబట్టి రైతులు కూడా అన్నిటి పక్కన ప్రభుత్వం ఉందనే ధీమా ఉంది. కాబట్టి ఈరోజు
ఇంత క్రైసిస్లో కూడా రాష్ట్రం హాయిగా ప్రశాంతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద భరోసా కూడా జనంలో కూడా కనపడుతుంది సార్. వైద్యపరమైంది ఏం చేయాలనో అధికారులు చూసుకోవాల్సింది. 10 రాజకీయ పార్టీలు కూర్చొని డిస్కస్ చేసేది కాదు. పైగా ఈయన పార్టీ ఏ రోజైనా అలాంటి కల్చర్ కానీ ఇది ఫాలో అయింది అధికారంలో ఉన్నప్పుడు కాల. ఆయన ఏ రోజు ఫాలో కాకుండా పైగా అహంభావంతో బిహేవ్ చేసిన ఇష్యూ కూడా అలాంటిది కాదు. ఆయన రాజధాని లాంటి ఇష్యూలోనే పట్టించుకోలేదు. సోషల్ రామిఫికేషన్స్ సామాజికంగా అన్ని రకాలుగా దాని ఇది ఉన్న చోట, అలాగే మన ప్రత్యేక స్టేట్ హోదా మీద కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు సెంటర్లో ఆడ పార్టీగా ఉన్నప్పుడు పెట్టండి అఖిలపక్ష మమ్మల్ని పిలిచి మాట్లాడండి మేము కూడా మీకు గైడెన్స్ ఇస్తామంటే ఆ రోజు పట్టించుకోలే. అవి రియల్ ఇష్యూస్ అఖిలపక్షాలు కూర్చోవాల్సినవి, రాజకీయ పార్టీలు చర్చించుకోవాల్సినవి. జబ్బుకు సంబంధించో రోగాలకు సంబంధించో రాజకీయ పార్టీలు కాదు కూర్చోవాల్సింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఫ్రీగా పనిచేయనియాలా. ప్రభుత్వం అంటే అధికారులు కానీ మిగిలిన వాళ్ళు వాటికి సంబంధించి పాలసీ సంబంధించిన గవర్నమెంట్ తీసుకునేది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూసి చెక్ చేసి సలహాలు ఇవ్వచ్చు. ఇంకా ఈయన సలహా ఇవ్వకముందే మేము చేస్తున్నాం. ఈయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఏ రోజుకి ఆ రోజు ప్రసారం చేసి కొడుతూనే ఉన్నాడు, విష ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన కక్కే విషం అంతా మళ్ళీ చూడడానికో ఇంకోదానికో అఖిలపక్ష సమావేశం అవసరమని అయితే మేము భావించట్లేదు. అలాగే ఇంకొక విషయం మర్చిపోయారు. ఈరోజు ఎవరో ఆయన యనమల రామకృష్ణుడు గారు ఒక మాట ఏది దీనికి సంబంధించి రైట్ చేసినట్టున్నారు, డ్వాక్రా వీళ్ళకి సంబంధించినంత వరకు. ఆ పెద్ద మనిషి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన 16 తర్వాత వీళ్ళు సున్నా వడ్డీకి సంబంధించి అసలు యాక్చువల్ వీళ్ళు 2014 వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 14,000 కోట్ల రూపాయల మొత్తం రద్దు చేస్తామన్నవాళ్ళు దాన్ని ఊసెత్తకపోగా ఆఖరకు సున్నా వడ్డీ అంతకుముందు ఇస్తామని 3 లక్షల వరకు ఉన్నదాన్ని కూడా ఆ కొంత కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. 16 నుంచి మొత్తం నామం పెట్టారు, దానికి ఎగనామం పెట్టారు. 16 నుంచి ఎగనామం పెట్టిన పథకానికి ఈరోజు గత సంవత్సరం అయిపోయిన సంవత్సరం 1,400 కోట్లు ఒకేసారి మహిళల ఖాతాలోకి పంపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త శకానికి నాంది పలికారు. వడ్డీ లేని రుణం అందుతుంది. ఈ సమయంలో అది చేయడం, ఇంత సంక్షోభ సమయంలో ఒకటి చాలా చాలా దీనైన కరేజియస్ వీరోచి ధైర్యంగా చేసిన చర్య కాగా అవసరానికి కూడా వాళ్ళకు ఉపయోగపడేది. ఇది గుర్తించాల్సింది పోయి ఎక్కడ అసలు ఇది ఏ రోజు ఒక కేజీ ఏది కొన్న పాపాన పోలే, ప్రొక్యూర్మెంట్ చేయలే, రైతులను ఆదుకోలే, లేదా మహిళలకు సంబంధించిన వడ్డీ కూడా పే చేయలేదు. క్రైసిస్ వచ్చినప్పుడు ఇంటికి సరుకులు సరిగా సప్లై చేయలేదు, సహాయం ఏమీ చేయలేదు. ఉంది కదా నోరు అని చెప్పి 5,000 ఇవ్వాలా 10,000 ఇవ్వాలా ఏదో అడగాలి కాబట్టి ఒక వీధి స్థాయి వీటిలాగా డిమాండ్ చేయడం అనేది మరీ దారుణము. మా ప్రభుత్వం ఇంత క్రైసిస్లో ఉండి కూడా మనీ సర్క్యులేషను వాళ్ళకు అవసరం ఉంది, ఆల్రెడీ మా హామీ కూడా ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడికెక్కడ చేసుకుంటూ పోవడంలో భాగంగా ఎవరు చెప్పినా చేయకపోయినా ఎవరు అడగని అవసరం లేకుండానే మేము చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సలహాలు కానీ ఉచిత సలహాలు కానీ ఇలాంటివి అసలు మాకు అవసరం లేదు. అందులోనూ ఈయన చీత్కరించి జనం పక్కన పెట్టిన ఈ పార్టీ అయితే మేము అసలు అనుకోవాలి. మిగిలిన పార్టీలా ఖచ్చితంగా వాళ్ళు ఏదన్నంటే వాళ్ళు పంపుతున్నారు, పత్రికల్లో వాళ్ళ ప్రకటన రూపంలో వస్తున్నాయి. అందులో మంచిది ఏమనుంటే ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు, ప్రభుత్వం కూడా దాన్ని పాటిస్తుంది, వాటికి గౌరవిస్తాం. మేము పొగరుగా అనట్లేదు. ఈయన పార్టీకి మాత్రం అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు, ప్రజా జీవితంలో వీళ్ళకి అర్హత లేదు. ఇలాంటి వాళ్ళు పొద్దుపోని మాట రోజు మాట్లాడుతుంటే వాటికి విని మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి రావడమే దౌర్భాగ్యం. దాని గురించి మళ్ళీ అఖిలపక్షాలు పిలవడము, లేదంటే వాళ్ళు ఏదో చేశారని చెప్పుకుంటుంటే మేము
ఊకొట్టాల్సి రావడము, జనం భరించాల్సి రావడం అనేది దారుణం. మేము వాటిని అసలు పట్టించుకోవడం. అదే నేను ఇంతకుముందు చెప్పింది, వైఎస్ఆర్సీపీ కాదు, వాళ్ళ 20 మందిని కూడా పొమ్మనే మేము అనేది. పొమ్మడం అంటే ప్రజలకు ఈ టైంలో ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎలాంటి మోరల్గా అందుబాటులో ఉండాలి, పాటిస్తూ, నియమాలు పాటిస్తూ, వైద్యులు చెప్పేవి పాటిస్తూ, ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ, వాళ్ళు లేకపోతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో డెమోక్రసీలో అది పార్ట్. అట్ ది సేమ్ టైం మితిమీరి ఏదైనా చేస్తే ఎప్పుడూ ఇది అవుతుంది. నేననేది వీళ్ళేదంటే, ఓ పక్క ముఖ్యమంత్రి ఎవరో సోమిరెడ్డి చంద్రమోహన్కి ముఖ్యమంత్రి ఎందుకు పోలేదు యంగా కదా అంటున్నాడు. ఎక్కడికి పోవాలి ముఖ్యమంత్రి? జనం లేకపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు జనం లేకపోతే అది ఊపుని తట్టుకుంటుంది. ఆ జనం వచ్చి ఇదైతే ఆయన కంట్రోల్ చేయాలని అక్కడ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళ నాయకులే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి వాళ్ళే కరోనాకు బాధ్యులు అంటారు. అసలు కరోనాకు బాధ్యులు ఎవరు, ఎందుకుంటారు? ఎవరైనా ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎందుకు అవుతాడు తాను? ఏ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఉంటే రండి అందరూ కరోనా వాళ్ళందరూ తగలగట్ట తిరగండి అని అనుకోవచ్చు. ముందున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల వరకు బాధ్యతాయుతంగా ఎక్కడికక్కడ అధికారులకు సహకారం ఇస్తూ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చెక్ చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా సహాయ సహకారాలు అవసరమైతే వాటి వరకు ఎక్స్టెండ్ చేసేదానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు. అది రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయాల్సింది. క్రైసిస్లో ఎట్లా 4 రూపాయలు దండుకోవాలని చూడట్లే వీళ్ళు. 4 రూపాయలు వదిలించుకునే సరే ప్రజలకు ఎట్లా సేవలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి అది ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లి శాపాలు ఎన్ని పెట్టా కూడా జనమేం పట్టించుకోవట్లే. అందుకే బెనిఫిషరీస్కు అందరికీ అందాల్సినవి అందుతున్నాయి. కాబట్టి రైతులకు కూడా అన్నిటి పక్కన ప్రభుత్వం ఉందనే ధీమా ఉంది. కాబట్టి ఈరోజు ఇంత క్రైసిస్లో కూడా రాష్ట్రం హాయిగా ప్రశాంతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద భరోసా కూడా జనంలో కూడా కనపడుతుంది. వైద్యపరమైంది ఏం చేయాలనో అధికారులు చూసుకోవాల్సింది. 10 రాజకీయ పార్టీలు కూర్చొని డిస్కస్ చేసేది కాదు. పైగా ఈయన పార్టీ ఏ రోజైనా అలాంటి కల్చర్ కానీ ఇది ఫాలో అయింది అధికారంలో ఉన్నప్పుడు? కాలా. ఆయన ఏ రోజు ఫాలో కాకుండా పైగా అహంభావంతో బిహేవ్ చేసిన ఇష్యూ కూడా అలాంటిది కాదు. ఆయన రాజధాని లాంటి ఇష్యూలోనే పట్టించుకోలేదు. సోషల్ రామిఫికేషన్స్, సామాజికంగా అన్ని రకాలుగా దాని ఇది ఉన్న చోట, అలాగే మన ప్రత్యేక స్టేట్ హోదా మీద కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు, సెంటర్లో ఆడ పార్టీగా ఉన్నప్పుడు పెట్టండి అఖిలపక్ష మమ్మల్ని పిలిచి మాట్లాడండి, మేము కూడా మీకు గైడెన్స్ ఇస్తామంటే ఆ రోజు పట్టించుకోలే. అవి రియల్ ఇష్యూస్. అఖిలపక్షాలు కూర్చోవాల్సినవి, రాజకీయ పార్టీలు చర్చించుకోవాల్సినవి. జబ్బుకు సంబంధించో రోగాలకు సంబంధించో రాజకీయ పార్టీలుగా కూర్చోవాల్సింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఫ్రీగా పనిచేయనియాలా. ప్రభుత్వం అంటే అధికారులు కానీ మిగిలిన వాళ్ళు వాటికి సంబంధించి పాలసీ సంబంధించిన గవర్నమెంట్ తీసుకునేది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూసి చెక్ చేసి సలహాలు ఇవ్వచ్చు. ఇంకా ఈయన సలహా ఇవ్వకముందే మేము చేస్తున్నాం. ఈయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఏ రోజుకి ఆ రోజు ప్రస్థానం చేసి కొడుతూనే ఉన్నాడు, విష ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన కక్కే విషమంతా మళ్ళీ చూడడానికో ఇంకోదానికో అఖిలపక్ష సమావేశం అవసరమని అయితే మేము భావించట్లేదు. అలాగే ఇంకొక విషయం మర్చిపోయారు. ఈరోజు ఎవరో ఆయన యనమల రామకృష్ణుడు గారు ఒక మాట ఏది దీనికి సంబంధించి రైట్ చేసినట్టున్నారు, డ్వాక్రా వీళ్ళకి సంబంధించినంత వరకు. ఆ పెద్ద మనిషి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన 16 తర్వాత వీళ్ళు సున్నా వడ్డీకి సంబంధించి అసలు యాక్చువల్ వీళ్ళు 2014 వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 14,000 కోట్ల రూపాయల మొత్తం రద్దు చేస్తామన్నవాళ్ళు దాన్ని ఊసెత్తకపోగా ఆఖరకు సున్నా వడ్డీ అంతకుముందు ఇస్తామని 3 లక్షల వరకు ఉన్నదాన్ని కూడా ఆ కొంత కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. 16 నుంచి మొత్తం నామం పెట్టారు, దానికి ఎగనామం పెట్టారు. 16 నుంచి ఎగనామం పెట్టిన పథకానికి ఈరోజు గత సంవత్సరం అయిపోయిన సంవత్సరం 1,400 కోట్లు ఒకేసారి మహిళల ఖాతాలోకి పంపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త శకానికి నాంది పలికారు.
వడ్డీ లేని రుణం అందుతుంది. ఈ సమయంలో అది చేయడం, ఇంత సంక్షోభ సమయంలో ఒకటి చాలా చాలా దీనైన కరేజియస్ వీరోచి ధైర్యంగా చేసిన చర్య కాగా అవసరానికి కూడా వాళ్ళకు ఉపయోగపడేది. ఇది గుర్తించాల్సింది పోయి ఎక్కడ అసలు ఇది ఏ రోజు ఒక కేజీ ఏది కొన్న పాపాన పోలే, ప్రొక్యూర్మెంట్ చేయలే, రైతులను ఆదుకోలే, లేదా మహిళలకు సంబంధించిన వడ్డీ కూడా పే చేయలేదు, క్రైసిస్ వచ్చినప్పుడు ఇంటికి సరుకులు సరిగా సప్లై చేయలేదు, సహాయం ఏమీ చేయలేదు. ఉంది కదా నోరు అని చెప్పి 5,000 ఇవ్వాలా, 10,000 ఇవ్వాలా, ఏదో అడగాలి కాబట్టి ఒక వీధి స్థాయి వీటిలాగా డిమాండ్ చేయడం అనేది మరీ దారుణము. మా ప్రభుత్వం ఇంత క్రైసిస్లో ఉండి కూడా మనీ సర్క్యులేషను వాళ్ళకు అవసరం ఉంది, ఆల్రెడీ మా హామీ కూడా ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడికెక్కడ చేసుకుంటూ పోవడంలో భాగంగా ఎవరు చెప్పినా చేయకపోయినా, ఎవరు అడగని అవసరం లేకుండానే మేము చేస్తున్నాం కాబట్టి ఇలాంటి సలహాలు కానీ, ఉచిత సలహాలు కానీ ఇలాంటివి అసలు మాకు అవసరం లేదు. అందులోనూ ఈయన చీత్కరించి జనం పక్కన పెట్టిన ఈ పార్టీ అయితే మేము అసలు అనుకోలేదు. మిగిలిన పార్టీ ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదన్నంటే వాళ్ళు పంపుతున్నారు, పత్రికల్లో వాళ్ళ ప్రకటన రూపంలో వస్తున్నాయి. అందులో మంచిది ఏమనుంటే ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు, ప్రభుత్వం కూడా దాన్ని పాటిస్తుంది, వాటికి గౌరవిస్తాం. మేము పొగరుగా అనట్లేదు. ఈయన పార్టీకి మాత్రం అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు, ప్రజా జీవితంలో వీళ్ళకి అర్హత లేదు. ఇలాంటి వాళ్ళు పొద్దుపోని మాట రోజు మాట్లాడుతుంటే వాటికి విని మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి రావడమే దౌర్భాగ్యం. దాని గురించి మళ్ళీ అఖిలపక్షాలు పిలవడము, లేకుంటే వాళ్ళు ఏదో చేశారని చెప్పుకుంటుంటే మేము ఊకొట్టాల్సి రావడము, జనం భరించాల్సి రావడం అనేది దారుణం. మేము వాటిని అసలు పట్టించుకోవడం. అదే నేను ఇంతకుముందు చెప్పిందే, వైఎస్ఆర్సీపీ కాదు, వాళ్ళ 20 మందిని కూడా పొమ్మనే మేము అనేది. పొమ్మడం అంటే ప్రజలకు ఈ టైంలో ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎలాంటి మోరల్గా అందుబాటులో ఉండాలి, పాటిస్తూ నియమాలు పాటిస్తూ, వైద్యులు చెప్పేవి పాటిస్తూ, ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ, వాళ్ళు లేకపోతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో డెమోక్రసీలో అది పార్ట్. అట్ ది సేమ్ టైం మితిమీరి ఏదైనా చేస్తే ఎప్పుడూ ఇది అవుతుంది. నేననేది వీళ్ళేదంటే ఓ పక్క ముఖ్యమంత్రి ఎవరో సోమిరెడ్డి చంద్రమోహన్కి ముఖ్యమంత్రి ఎందుకు పోలేదు ఎంగా కదా అంటున్నాడు. ఎక్కడికి పోవాలి ముఖ్యమంత్రి? జనం లేకపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు జనం లేకపోతే అది ఊపుని తట్టుకుంటుంది. ఆ జనం వచ్చి ఇదైతే ఆయన కంట్రోల్ చేయాలని అక్కడ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళ నాయకులే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి వాళ్ళే కరోనాకు బాధ్యులు అంటారు. అసలు కరోనాకు బాధ్యులు ఎవరు, ఎందుకుంటారు? ఎవరైనా ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎందుకు అవుతాడు తాను? ఏ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఉంటే రండి అందరూ కరోనా వాళ్ళందరూ తగలగట్ట తిరగండి అని అనుకోవచ్చు. ముందున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల వరకు బాధ్యతాయుతంగా ఎక్కడికక్కడ అధికారులకు సహకారం ఇస్తూ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో చెక్ చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా సహాయ సహకారాలు అవసరమైతే వాటి వరకు ఎక్స్టెండ్ చేసేదానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు. అది రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయాల్సింది. క్రైసిస్లో ఎట్లా 4 రూపాయలు దండుకోవాలని చూడట్లే వీళ్ళు. 4 రూపాయలు వదిలించుకునే సరే ప్రజలకు ఎట్లా సేవలు చేయాలని చూస్తున్నారు కాబట్టి అది ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లి శాపాలు ఎన్ని పెట్టా కూడా జనమేం పట్టించుకోవట్లే. అందుకే బెనిఫిషరీస్కు అందరికీ అందాల్సినవి అందుతున్నాయి కాబట్టి రైతులకు కూడా అన్నిటి పక్కన ప్రభుత్వం ఉందనే ధీమా ఉంది కాబట్టి ఈరోజు ఇంత క్రైసిస్లో కూడా రాష్ట్రం హాయిగా ప్రశాంతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద భరోసా కూడా జనంలో కూడా కనపడుతుంది. వైద్యపరమైంది ఏం చేయాలనో అధికారులు చూసుకోవాల్సింది. 10 రాజకీయ పార్టీలు కూర్చొని డిస్కస్ చేసేది కాదు. పైగా ఈయన పార్టీ ఏ రోజైనా అలాంటి కల్చర్ కానీ ఇది ఫాలో అయింది అధికారంలో ఉన్నప్పుడు కాలా. ఆయన ఏ రోజు ఫాలో కాకుండా పైగా అహంభావంతో బిహేవ్ చేసిన ఆయన
ఇష్యూ కూడా అలాంటిది కాదు. ఆయన రాజధాని లాంటి ఇష్యూలోనే పట్టించుకోలేదు. సోషల్ రామిఫికేషన్స్, సామాజికంగా అన్ని రకాలుగా దాని ఇది ఉన్న చోట. అలాగే మన ప్రత్యేక స్టేట్ హోదా మీద కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు, సెంటర్లో ఆడ పార్టీగా ఉన్నప్పుడు పెట్టండి అఖిలపక్ష మమ్మల్ని పిలిచి మాట్లాడండి, మేము కూడా మీకు గైడెన్స్ ఇస్తామంటే ఆ రోజు పట్టించుకోలే. అవి రియల్ ఇష్యూస్ అఖిలపక్షాలు కూర్చోవాల్సినవి, రాజకీయ పార్టీలు చర్చించుకోవాల్సినవి. జబ్బుకు సంబంధించో రోగాలకు సంబంధించో రాజకీయ పార్టీలుగా కూర్చోవాల్సింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఫ్రీగా పనిచేయనియాలా. ప్రభుత్వం అంటే అధికారులు కానీ మిగిలిన వాళ్ళు వాటికి సంబంధించి పాలసీ సంబంధించిన గవర్నమెంట్ తీసుకునేది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూసి చెక్ చేసి సలహాలు ఇవ్వచ్చు. ఇంకా ఈయన సలహా ఇవ్వకముందే మేము చేస్తున్నాం. ఈయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఏ రోజుకి ఆ రోజు ప్రస్థానం చేసి కొడుతూనే ఉన్నాడు, విష ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన కక్కే విషమంతా మళ్ళీ చూడడానికో ఇంకోదానికో అఖిలపక్ష సమావేశం అవసరమని అయితే మేము భావించట్లేదు. అలాగే ఇంకొక విషయం మర్చిపోయారు. ఈరోజు ఎవరో ఆయన యనమల రామకృష్ణుడు గారు ఒక మాట ఏది దీనికి సంబంధించి రైట్ చేసినట్టున్నారు, డ్వాక్రా వీళ్ళకి సంబంధించినంత వరకు. ఆ పెద్ద మనిషి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన 16 తర్వాత వీళ్ళు సున్నా వడ్డీకి సంబంధించి అసలు యాక్చువల్ వీళ్ళు 2014 వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 14,000 కోట్ల రూపాయల మొత్తం రద్దు చేస్తామన్నవాళ్ళు దాన్ని ఊసెత్తకపోగా ఆఖరకు సున్నా వడ్డీ అంతకుముందు ఇస్తామని 3 లక్షల వరకు ఉన్నదాన్ని కూడా ఆ కొంత కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. 16 నుంచి మొత్తం నామం పెట్టారు, దానికి ఎగనామం పెట్టారు. 16 నుంచి ఎగనామం పెట్టిన పథకానికి ఈరోజు గత సంవత్సరం అయిపోయిన సంవత్సరం 1,400 కోట్లు ఒకేసారి మహిళల ఖాతాలోకి పంపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త శకానికి నాంది పలికారు. వడ్డీ లేని రుణం అందుతుంది. ఈ సమయంలో అది చేయడం, ఇంత సంక్షోభ సమయంలో ఒకటి చాలా చాలా దీనైన కరేజియస్ వీరోచి ధైర్యంగా చేసిన చర్య కాగా అవసరానికి కూడా వాళ్ళకు ఉపయోగపడేది. ఇది గుర్తించాల్సింది పోయి ఎక్కడ అసలు ఇది ఏ రోజు ఒక కేజీ ఏది కొన్న పాపాన పోలే, ప్రొక్యూర్మెంట్ చేయలే, రైతులను ఆదుకోలే, లేదా మహిళలకు సంబంధించిన వడ్డీ కూడా పే చేయలేదు, క్రైసిస్ వచ్చినప్పుడు ఇంటికి సరుకులు సరిగా సప్లై చేయలేదు, సహాయం ఏమీ చేయలేదు. ఉంది కదా నోరు అని చెప్పి 5,000 ఇవ్వాలా, 10,000 ఇవ్వాలా, ఏదో అడగాలి కాబట్టి ఒక వీధి స్థాయి వీటిలాగా డిమాండ్ చేయడం అనేది మరీ దారుణము. మా ప్రభుత్వం ఇంత క్రైసిస్లో ఉండి కూడా మనీ సర్క్యులేషను వాళ్ళకు అవసరం ఉంది, ఆల్రెడీ మా హామీ కూడా ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడికెక్కడ చేసుకుంటూ పోవడంలో భాగంగా ఎవరు చెప్పినా చేయకపోయినా, ఎవరు అడగని అవసరం లేకుండానే మేము చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సలహాలు కానీ, ఉచిత సలహాలు కానీ ఇలాంటివి అసలు మాకు అవసరం లేదు. అందులోనూ ఈయన చీత్కరించి జనం పక్కన పెట్టిన ఈ పార్టీ అయితే మేము అసలు అనుకోలేదు. మిగిలిన పార్టీలా ఖచ్చితంగా వాళ్ళు ఏదన్నంటే వాళ్ళు పంపుతున్నారు, పత్రికల్లో వాళ్ళ ప్రకటన రూపంలో వస్తున్నాయి. అందులో మంచిది ఏమనుంటే ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు, ప్రభుత్వం కూడా దాన్ని పాటిస్తుంది, వాటికి గౌరవిస్తాం. మేము పొగరుగా అనట్లేదు. ఈయన పార్టీకి మాత్రం అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు, ప్రజా జీవితంలో వీళ్ళకి అర్హత లేదు. ఇలాంటి వాళ్ళు పొద్దుపోని మాట రోజు మాట్లాడుతుంటే వాటికి విని మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి రావడమే దౌర్భాగ్యం. దాని గురించి మళ్ళీ అఖిలపక్షాలు పిలవడము, లేకుంటే వాళ్ళు ఏదో చేశారని చెప్పుకుంటుంటే మేము ఊకొట్టాల్సి రావడము, జనం భరించాల్సి రావడం అనేది దారుణం. మేము వాటిని అసలు పట్టించుకోవడం. అదే నేను ఇంతకుముందు చెప్పిందే, వైఎస్ఆర్సీపీ కాదు, వాళ్ళ 20 మందిని కూడా పొమ్మనే మేమనేది. పొమ్మడం అంటే ప్రజలకు ఈ టైంలో ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎలాంటి మోరల్గా అందుబాటులో ఉండాలి, పాటిస్తూ నియమాలు పాటిస్తూ, వైద్యులు చెప్పేవి పాటిస్తూ, ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ, వాళ్ళు లేకపోతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో డెమోక్రసీలో అది పార్ట్. అట్ ది సేమ్ టైం మితిమీరి ఏదైనా చేస్తే ఎప్పుడూ ఇది అవుతుంది. నేననేది వీళ్ళేదంటే ఓ పక్క ముఖ్యమంత్రి ఎవరో సోమిరెడ్డి చంద్రమోహన్కి ముఖ్యమంత్రి ఎందుకు పోలేదు ఎంగా కదా అంటున్నాడు. ఎక్కడికి పోవాలి ముఖ్యమంత్రి? జనం లేకపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు జనం లేకపోతే అది ఊపుని తట్టుకుంటుంది. ఆ జనం వచ్చి ఇదైతే ఆయన కంట్రోల్ చేయాలని అక్కడ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళ నాయకులే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి వాళ్ళే కరోనాకు బాధ్యులు అంటారు. అసలు కరోనాకు బాధ్యులు ఎవరు, ఎందుకుంటారు? ఎవరైనా ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎందుకు అవుతాడు తాను? ఏ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఉంటే రండి అందరూ కరోనా వాళ్ళందరూ తగలగట్ట తిరగండి అని అనుకోవచ్చు. ముందున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల వరకు బాధ్యతాయుతంగా ఎక్కడికక్కడ అధికారులకు సహకారం ఇస్తూ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో చెక్ చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా సహాయ సహకారాలు అవసరమైతే వాటి వరకు ఎక్స్టెండ్ చేస్తారు. పూర్తి
సన్నద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు. అది రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయాల్సింది. క్రైసిస్లో ఎట్లా 4 రూపాయలు దండుకోవాలని చూడట్లే వీళ్ళు. 4 రూపాయలు వదిలించుకునే సరే ప్రజలకు ఎట్లా సేవలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి అది ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లి శాపాలు ఎన్ని పెట్టా కూడా జనం పట్టించుకోవట్లే. అందుకే బెనిఫిషరీస్కు అందరికీ అందాల్సినవి అందుతున్నాయి. కాబట్టి రైతులకు కూడా అన్నిటి పక్కన ప్రభుత్వం ఉందనే ధీమా ఉంది. కాబట్టి ఈరోజు ఇంత క్రైసిస్లో కూడా రాష్ట్రం హాయిగా ప్రశాంతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద భరోసా కూడా జనంలో కూడా కనపడుతుంది. సార్, వైద్యపరమైంది ఏం చేయాలనో అధికారులు చూసుకోవాల్సింది. 10 రాజకీయ పార్టీలు కూర్చొని డిస్కస్ చేసేది కాదు. పైగా ఈయన పార్టీ ఏ రోజైనా అలాంటి కల్చర్ కానీ ఇది ఫాలో అయింది అధికారంలో ఉన్నప్పుడు కాల. ఆయన ఏ రోజు ఫాలో కాకుండా పైగా అహంభావంతో బిహేవ్ చేసిన ఇష్యూ కూడా అలాంటిది కాదు. ఆయన రాజధాని లాంటి ఇష్యూలోనే పట్టించుకోలేదు. సోషల్ రామిఫికేషన్స్ సామాజికంగా అన్ని రకాలుగా దాని ఇది ఉన్న చోట, అలాగే మన ప్రత్యేక స్టేట్ హోదా మీద కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు సెంటర్లో ఆడ పార్టీగా ఉన్నప్పుడు పెట్టండి అఖిల మమ్మల్ని పిలిచి మాట్లాడండి, మేము కూడా మీకు గైడెన్స్ ఇస్తామంటే ఆ రోజు పట్టించుకోలే. అవి రియల్ ఇష్యూస్ అఖిలపక్షాలు కూర్చోవాల్సినవి, రాజకీయ పార్టీలు చర్చించుకోవాల్సినవి. జబ్బుకు సంబంధించో రోగాలకు సంబంధించో రాజకీయ పార్టీలు కాదు కూర్చోవాల్సింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఫ్రీగా పనిచేయనియాలా. ప్రభుత్వం అంటే అధికారులు కానీ మిగిలిన వాళ్ళు వాటికి సంబంధించి పాలసీ సంబంధించిన గవర్నమెంట్ తీసుకునేది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూసి చెక్ చేసి సలహాలు ఇవ్వచ్చు. ఇంకా ఈయన సలహా ఇవ్వకముందే మేము చేస్తున్నాం. ఈయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఏ రోజుకి ఆ రోజు ప్రసారం చేసి కొడుతూనే ఉన్నాడు, విష ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన కక్కే విషమంతా మళ్ళీ చూడడానికో ఇంకోదానికో అఖిలపక్ష సమావేశం అవసరమని అయితే మేము భావించట్లేదు. అలాగే ఇంకొక విషయం మర్చిపోయారు. ఈరోజు ఎవరో ఆయన యనమల రామకృష్ణుడు గారు ఒక మాట ఏది దీనికి సంబంధించి రైట్ చేసినట్టున్నారు, డ్వాక్రా వీళ్ళకి సంబంధించినంత వరకు. ఆ పెద్ద మనిషి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన 16 తర్వాత వీళ్ళు సున్నా వడ్డీకి సంబంధించి అసలు యాక్చువల్ వీళ్ళు 2014 వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 14,000 కోట్ల రూపాయల మొత్తం రద్దు చేస్తామన్నవాళ్ళు దాన్ని ఊసెత్తకపోగా ఆఖరకు సున్నా వడ్డీ అంతకుముందు ఇస్తామని 3 లక్షల వరకు ఉన్నదాన్ని కూడా ఆ కొంత కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. 16 నుంచి మొత్తం నామం పెట్టారు, దానికి ఎగనామం పెట్టారు. 16 నుంచి ఎగనామం పెట్టిన పథకానికి ఈరోజు గత సంవత్సరం అయిపోయిన సంవత్సరం 1,400 కోట్లు ఒకేసారి మహిళల ఖాతాలోకి పంపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త శకానికి నాంది పలికారు. వడ్డీ లేని రుణం అందుతుంది. ఈ సమయంలో అది చేయడం, ఇంత సంక్షోభ సమయంలో ఒకటి చాలా చాలా దీనైన కరేజియస్ వీరోచి ధైర్యంగా చేసిన చర్య కాగా అవసరానికి కూడా వాళ్ళకు ఉపయోగపడేది. ఇది గుర్తించాల్సింది పోయి ఎక్కడ అసలు ఇది ఏ రోజు ఒక కేజీ ఏది కొన్న పాపాన పోలే, ప్రొక్యూర్మెంట్ చేయలే, రైతులను ఆదుకోలే, లేదా మహిళలకు సంబంధించిన వడ్డీ కూడా పే చేయలేదు. క్రైసిస్ వచ్చినప్పుడు ఇంటికి సరుకులు సరిగా సప్లై చేయలేదు, సహాయం ఏమీ చేయలేదు. ఉంది కదా నోరు అని చెప్పి 5,000 ఇవ్వాలా, 10,000 ఇవ్వాలా, ఏదో అడగాలి కాబట్టి ఒక వీధి స్థాయి వీటిలాగా డిమాండ్ చేయడం అనేది మరీ దారుణము. మా ప్రభుత్వం ఇంత క్రైసిస్లో ఉండి కూడా మనీ సర్క్యులేషను వాళ్ళకు అవసరం ఉంది, ఆల్రెడీ మా హామీ కూడా ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడికెక్కడ చేసుకుంటూ పోవడంలో భాగంగా ఎవరు చెప్పినా చేయకపోయినా, ఎవరు అడగని అవసరం లేకుండానే మేము చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సలహాలు కానీ, ఉచిత సలహాలు కానీ ఇలాంటివి అసలు మాకు అవసరం లేదు. అందులోనూ ఈయన చీత్కరించి జనం పక్కన పెట్టిన ఈ పార్టీ అయితే మేము అసలు అనుకోలేదు. మిగిలిన పార్టీ ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదన్నంటే వాళ్ళు పంపుతున్నారు,
పత్రికల్లో వాళ్ళ ప్రకటన రూపంలో వస్తున్నాయి. అందులో మంచిది ఏమనుంటే ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు, ప్రభుత్వం కూడా దాన్ని పాటిస్తుంది. వాటికి గౌరవిస్తాం, మేము పొగరుగా అనట్లేదు. ఈయన పార్టీకి మాత్రం అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు, ప్రజా జీవితంలో వీళ్ళకి అర్హత లేదు. ఇలాంటి వాళ్ళు పొద్దుపోని మాట రోజు మాట్లాడుతుంటే వాటికి విని మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి రావడమే దౌర్భాగ్యం. దాని గురించి మళ్ళీ అఖిలపక్షాలు పిలవడము, లేకుంటే వాళ్ళు ఏదో చేశారని చెప్పుకుంటుంటే మేము ఊకొట్టాల్సి రావడము, జనం భరించాల్సి రావడం అనేది దారుణం. మేము వాటిని అసలు పట్టించుకోవడం. అదే నేను ఇంతకుముందు చెప్పిందే, వైఎస్ఆర్సీపీ కాదు, వాళ్ళ 20 మందిని కూడా పొమ్మనే మేమనేది. పొమ్మడం అంటే ప్రజలకు ఈ టైంలో ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎలాంటి మోరల్గా అందుబాటులో ఉండాలి, పాటిస్తూ నియమాలు పాటిస్తూ, వైద్యులు చెప్పేవి పాటిస్తూ, ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ, వాళ్ళు లేకపోతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో డెమోక్రసీలో అది పార్ట్. అట్ ది సేమ్ టైం మితిమీరి ఏదైనా చేస్తే ఎప్పుడూ ఇది అవుతుంది. నేననేది వీళ్ళేదంటే ఓ పక్క ముఖ్యమంత్రి ఎవరో సోమిరెడ్డి చంద్రమోహన్కి ముఖ్యమంత్రి ఎందుకు పోలేదు ఎంగా కదా అంటున్నాడు. ఎక్కడికి పోవాలి ముఖ్యమంత్రి? జనం లేకపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు జనం లేకపోతే అది ఊపుని తట్టుకుంటుంది. ఆ జనం వచ్చి ఇదైతే ఆయన కంట్రోల్ చేయాలని అక్కడ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ నాయకులే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి వాళ్ళే కరోనాకు బాధ్యులు అంటారు. అసలు కరోనాకు బాధ్యులు ఎవరు, ఎందుకుంటారు? ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎందుకు అవుతాడు తాను? ఏ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఉంటే రండి అందరూ కరోనా వాళ్ళందరూ తగలగట్ట తిరగండి అని అనుకోవచ్చు. ముందున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల వరకు బాధ్యతాయుతంగా ఎక్కడికక్కడ అధికారులకు సహకారం ఇస్తూ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో చెక్ చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా సహాయ సహకారాలు అవసరమైతే వాటి వరకు ఎక్స్టెండ్ చేసేదానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు. అది రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయాల్సింది. క్రైసిస్లో ఎట్లా 4 రూపాయలు దండుకోవాలని చూడట్లే వీళ్ళు. 4 రూపాయలు వదిలించుకునే సరే ప్రజలకు ఎట్లా సేవలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి అది ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లి శాపాలు ఎన్ని పెట్టా కూడా జనమేం పట్టించుకోవట్లే. అందుకే బెనిఫిషరీస్కు అందరికీ అందాల్సినవి అందుతున్నాయి. కాబట్టి రైతులకు కూడా అన్నిటి పక్కన ప్రభుత్వం ఉందనే ధీమా ఉంది. కాబట్టి ఈరోజు ఇంత క్రైసిస్లో కూడా రాష్ట్రం హాయిగా ప్రశాంతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద భరోసా కూడా జనంలో కూడా కనపడుతుంది. చేయాలనో అధికారులు చూసుకోవాల్సింది. 10 రాజకీయ పార్టీలు కూర్చొని డిస్కస్ చేసేది కాదు. పైగా ఈయన పార్టీ